వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇది లాస్ట్ వీడియో పెట్టాను కదా, యూట్యూబ్ నా కుటుంబం సంపద అని. దాని కంటిన్యూషన్ వీడియో నేను ఎండ్ చేసిన వీడియో అనమాట. అంటే లాస్ట్లో చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను, కూరల కటింగ్ వీడియో. దాని కంటిన్యూషన్ వీడియో. నైట్ అయితే ఆ రోజు నైట్ నేను పోపు అన్నం వేసుకున్నాను. తర్వాత ఇక ఇది పోపు అన్నం అవుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఇది నెక్స్ట్ డే అనమాట. పోపు అన్నం వేసిందేమో నైట్, ఇది నెక్స్ట్ డే. అంటే నేను 2 డేస్ వీడియోని 1 డేగా చేసి చూపిస్తున్నాను మీకు. అంతే ఎడిటింగ్ అనేది, అందుకే 10 అబోవ్ మినిట్స్ వచ్చింది. అబౌవ్ 10 మినిట్స్ వచ్చిందనమాట. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి, నేను ఎల్లిపాయ పొట్టు తీయను. అల్లం కూడా మామూలుగా పైన మట్టి కడిగేస్తాను. ఎందుకంటే ఇలా అయితే చాలా రోజులు వస్తుంది. ఎక్కువగా నేను పొట్టు తీసేస్తాను అనుకోండి, అది కొంచెం అనిపిస్తుంది నాకు, ఎక్కువ క్వాంటిటీ అనిపించదు. పాపది డ్రెస్సు కొంచెం టైట్ అయింది. దానికి ఉన్న స్టిచ్చింగ్ అనేది చేత్తో అది పిన్నిస్ ఉంటుంది, దాంతో అయితే తీస్తున్నాను. పాపకు కొంచెం ఈ మధ్యన అన్ఈజీగా ఉంటుంది. ఇక టీవీ చూస్తూ బాబనైతే ఉయ్యాల్లో వేసేసి టీవీ చూస్తూ పాపకి తినిపిద్దామని. ఫీవర్ ఉంది కదా, నేను తింటూ దాన్ని తినిపిస్తాను అసలైతే. కానీ ఫీవర్ వచ్చింది కాబట్టి తనేమో పెరుగు అడిగింది, నాకేమో చారు అది వేరే తినాలనిపించింది, వేరే కర్రీతోటి. పెరుగు నాకు లాస్ట్లో తింటానులే, ఇక్కడ నీకు ఫస్ట్ తినిపించేసి నేను తర్వాత తింటానని చెప్పి. బాబు అయితే అప్పుడే నిద్రపోతున్నాడు, అంటే నిద్రపోయే టైం అనమాట. వాడిని ఉయ్యాలు వేసి ఇక నేను తనకి తినిపిస్తూ ఉన్నాను. తను తిన్నాక ఇక నేను తినాలి. ఎప్పుడైనా అది మామూలుగా ఉంటే నేను తింటూ దాన్ని తినిపిస్తూ ఉంటాను. అలాంటిది కొంచెం దానికి ఫీవర్గా ఉంది. ఇది కూడా చాలా రోజులు అవుతుంది వీడియో. కానీ చెప్పాను కదా ఇంతకుముందు లాస్ట్ వీడియోలో, నేను డైలీ పెట్టొచ్చు వీడియోస్, కానీ సపోర్ట్ చేయాలి కదా. ముందు ముందు ఇంకా అయితే డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఫీవర్ అని చెప్పాను కదా, పాపకి కోల్డ్ కఫం ఉంది, ఫీవర్ కూడా ఉంది. ఇది సమ్మర్ మధ్యలో అనమాట. మధ్యలో తీసిన వీడియో. ఇక తనకైతే తినిపించేసి ఇక సిరప్ అయితే పోసేస్తున్నాను. పిల్లల్ని అయితే అసలు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎలాగో ఏదో తట్టుకుంటాం, కానీ పిల్లలు వాళ్ళు చిన్న బాడీ కదా, తట్టుకోలేరు వాళ్ళు. అందుకే ఇక నేనైతే పాపకి సిరప్ పోసిస్తే అది తాగుతూ ఉంటుంది. ఇక నేనైతే బాబు మళ్ళీ లేస్తే ఏడుస్తే వాడిని ఎత్తుకోవాలని ప్లేట్లో అయితే, అంటే ఒక గిన్నెలో అయితే కలిపేసుకొని తింటాను నేను. ఈ మధ్యనైతే ఇలా తినడం మానేశాను. దాదాపు 1 మంత్ దాటిందనమాట. ఇది 1 మంత్ బ్యాక్ వీడియో అనుకుంటా. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో చాలా వీడియోస్ ఉన్నాయి, నేను తీసినాను, కానీ ఎడిటింగ్ చేయడమే చాలా లేట్ అవుతుంది. ఎడిటింగ్ అయిపోయినా కూడా వీడియో అప్లోడ్ చేద్దామంటే ఇక సపోర్ట్ చేయాలి కదా, ఇంకా దానికి చూడాలి కదా మీరు అని చెప్పేసి. ఇక్కడైతే నైట్ టైం అనమాట. ఇది బాబునైతే మ్యాట్లో వేసేసాను, వాడు ఆడుకుంటున్నాడు. ఇక్కడ పాలు కలుపుతున్నాను పాపకి నాకు. దానికి కొంచెం ఫీవరిష్గా ఉంది కాబట్టి తనకు పాలిస్తే కొంచెం బలం ఉంటుందని, తను తాగుతావా అని అడిగితే తాగుతా అని చెప్పింది. మామూలు టైంలో అయితే తాగను అంటుంది అసలైతే. ఇక ఆ రోజు మాత్రం తాగుతా అని చెప్పింది. నేను చాలా వరకు అయితే ఇంట్లో పనులు చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను. నా వీడియోస్లో అయితే చాలా వరకు ప్లానింగ్గా పనులు చేసుకోవటమే. ముందు రోజు కర్రీ కోసం ఈ రోజే నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా 2 పిల్లల్ని చూసుకుంటూ నా డైలీ వ్లాగ్స్ అనేది నేను చేద్దాం అనుకుంటున్నాను. అందుకే మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఇది 1 ఇయర్ తర్వాత చేస్తున్నాను. 1 మంత్ నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఎవరైనా మన ఛానల్ని ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనము ఎంత ప్లానింగ్గా చేసుకున్న కొన్ని ఒక్కోసారి కొన్ని పనులు పెండింగ్లో పడుతూ ఉంటాయి కదా. అలా కాకోకుండా మనము రేపటి చేసే పని ఈరోజే ఎలా ప్లాన్ చేసుకొని చేసుకోవాలనేది ఇప్పుడైతే తీసే ఈ వీడియోస్ అలాగే తీస్తున్నాను. ఒక ప్లానింగ్గా పనులు చేసుకుంటూ ఉంటాను. నైట్ టైంలో అయితే అప్పుడప్పుడు ఇంట్లో ఉండి మనకు ఆ ఫ్యాన్ గాలికి బయటకి వచ్చేస్తే అదొక హాయిగా ఉంటుంది. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా పిల్లల్ని తీసుకుంటా మామూలుగా బయటకంటే డోర్ తీసుకుని అయితే వస్తాను. నాకు చల్ల గాలి వచ్చింది కొంచెం నైట్ టైంలో అయితే అలా ఉంటుందన్నమాట. తర్వాత ఇవి స్నాక్స్ కోసము ముందుగానే ఇవన్నీ ఒలిచేసుకుందాం. అంటే ఇది కార్న్ అనమాట, స్వీట్ కార్న్. పాపకి స్నాక్స్ చేద్దామని. తనేమో అన్నం సరిగ్గా తినట్లేదు. ఇక అన్నం తిన్నప్పుడు మనం బలవంతం చేసిన పెట్టినా కూడా తను వామిట్ చేసుకుంటుంది.
ఫీవర్ కాబట్టి ఇక తనకి ఇలా ఏదైనా చేసి పెడదామంటే ఇంట్లో అయితే ఉన్నాయి. వాటిని చేద్దామని ఒలుచుకుందామని పక్కన పెట్టేసాను. ఇవి కింద పెట్టొచ్చు. వాడేమో కింద పెడితే వాడు అందుకోవడానికి ట్రై చేస్తాడు. అందుకే నేను బెడ్ మీద పెట్టి ఇవి వీటిని ఒలిచేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ నాకు చాలా ఉన్నాయి. ఒకసారి బ్యాక్ వెళ్ళి నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దీని కింద వీడియో కూడా చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నా వీడియోస్లో అయితే చాలా వరకు అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట, లేడీస్కి. ఇంకా నేను కొన్ని రాని వంటలు, వచ్చిన వంటలు కూడా నేను షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా చూసి లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఇది మార్నింగ్ టైం అనమాట. నేను చెప్పాను కదా 2 డేస్ వీడియోని 1 డేగా చేసి మీకు చాలా నేను వీడియో అనేది చాలా కట్ చేశాను. ఇంకా కట్ చేస్తే మాత్రం ఏముండదు, మెయిన్ పాయింట్సే, మెయిన్ వీడియో క్లిప్పింగ్సే మీకు ఇక్కడ యాడ్ చేశాను అనమాట. బాబు అయితే పడుకునే ఉన్నాను. నేను ఎక్కువ అయితే బాబు నిద్రపోయిన టైంకే ఎక్కువ పనులు చేసుకుంటూ ఉన్నాడు, కలుతూ ఉన్నాడు. ఇక ఆ టైంకి నేను ఏ పనులు చేయాలని, ఇప్పుడు వాడు మంత్స్ బేబీ కాబట్టి ఇప్పుడు బోర్ల పడి కొంచెం అటు ఇటు పాకుతున్నాడు కూడా. అయినా ఇంతకుముందు మా 3-4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్లో కూడా కొంచెం పని చేసుకోవడం నాకు కష్టం అనిపించే. ఇక ఇప్పుడైతే కొంచెం ఈజీలేండి. ఇప్పుడు వీడియోస్ పెట్టొచ్చు, నేను 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి పెట్టొచ్చు. నేను మార్నింగ్ ఎప్పుడు లేస్తాను, ఎలా పనులు చేసుకుంటాను. ఇప్పుడు పాపకి స్కూల్ టైం కూడా అవుతుందన్నమాట. ఇక తను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వీడియోస్ తీసి అవి కూడా పోస్ట్ చేస్తాను. ఏంటంటే ఒక ప్లానింగ్గా మనం పనులు చేసుకున్నాం అనుకోండి, అంత రిస్క్ అనేవి అనిపించదు. ఒక చిన్న బాబున్నా కూడా మనకు అంత కష్టం అనిపించదు. కాకపోతే ఈరోజు చేసే పని కొద్దిగా ముందే చేయాలి. అంటే రేపు చేసే పని ఈరోజు చేసుకున్నట్టు. కూరగాయలు కట్ చేయటం, బట్టలు వాషింగ్ కానీ, గిన్నెలో సింక్లో గిన్నెలు ఉంచుకోకుండా నైట్ తోమేసుకోవటం. రేపు హడావుడి రేపే ఉంటుంది కాబట్టి ఈరోజే నేను మీల్స్ ప్రిపరేషన్ అనేది ఈరోజు చేసుకుంటూ ఉంటాను. కూరగాయలు రేపు ఏం చేయాలో కూడా ఈరోజే ఆలోచించి పెట్టుకుంటాను. అంటే ఆ రోజే అన్ని చేయాలంటే కష్టం, టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. నేనైతే బాబు లేచాడు, కొంచెం వాడితో టైం స్పెండ్ చేస్తున్నాను. పిల్లలు ఉన్న దగ్గర చిన్నపిల్లలు ఉన్న ప్రతి తల్లి చిన్నపిల్ల అవుతుంది. అంటే నేను పిల్లలతో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాను, వాళ్ళని ఆడిపిస్తూ నేను కూడా ఆడుకుంటూ ఉంటాను. మీకు తెలుసో లేదో కానీ ఇంకా చాలామంది, కొంతమంది పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేనప్పుడు వాళ్ళు కూడా చిన్నపిల్లలాగానే తయారవుతారనమాట. వాళ్ళతో కూడా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని చూసుకుంటూ. ఇక్కడనైతే ప్లాస్కులు ఉంటాయి కదా, వాటిని కడుగుదామని గల్లుప్పు తీసుకున్నాను. నేను సబ్బు ఎక్కువగా యూస్ చేయను, గల్లుప్పు వేసి వాటిని, మన టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో అయితే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను, క్లీన్ చేసేదాను. ఇక్కడ హాఫ్ మూన్ బిస్కెట్స్ ఉన్నాయన్నమాట ఈవినింగ్ స్నాక్స్లోకి, అవి తిందామని పెట్టుకున్నాను. అయితే ఇక బాబు కొద్దిగా చికాకు అనమాట. వాడు పడుకుంటే కానీ ప్రశాంతంగా తినలేం తాగలేం కదా. కానీ ఇక ఏం చేస్తాం, వాడు బెడ్రూమ్లో అయితే అటు ఇటు బొర్లుతూ ఉన్నాడు. నేను టైం చూసుకుంటూ నా పనులు అనేది ఇట్లా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. ముఖ్యంగా నేను వీడియోస్ తీయడానికి కూడా కారణం అదే. చాలామంది నాలాంటి చిన్నపిల్లల తల్లులు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో. ఇప్పటికే చాలా వరకు నేను వీడియోస్ అయితే తీశాను, కానీ కొన్ని అయితే మెయిన్ అయితే పోస్ట్ చేస్తున్నాను. బాబుకి సెర్లాకు తినిపించేసి కర్చీఫ్ అయితే పెడుతున్నాను. పిల్లలకి తినిపించాక వైట్ క్లాత్ తోటి లిప్స్ అనేది తుడుస్తారు కదా, నేను అలా తుడిచి పెట్టేస్తాను. మళ్ళీ తినిపించిన వాటిని ఎక్కడి నుంచి తీసానో అక్కడ పెట్టేస్తాను అనమాట. వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. మెస్సీగా ఉంటే కూడా నాకు ఇష్టం ఉండదు, క్లమ్జీగా ఉంటే. పాపకైతే స్నాక్స్ అనమాట, ఇవి స్నాక్స్ కోసం ప్రిపేర్ చేయడానికి ఇవి ఉడికించాడు కుక్కర్లో పెట్టి. పాపకి స్నానం చేపిద్దామని నీళ్ళది వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు హాఫ్ డే స్కూల్స్ టైంలో ఫ్రెండ్స్ ఇది వీడియో. పాపనైతే తీసుకొద్దానికి వెళ్దామని ఇక్కడైతే రెడీ అయ్యామన్నమాట. బాబుకి అయితే మామూలుగా ఒక జుబ్బా అయితే వేశాను. నేను ఇక రెడీ అయ్యి ఇక బయటికి వెళ్తున్నాం. అందులో పాలు, ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు పాలు, ఏమైనా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇంకేమైనా తీసుకొద్దామని అయితే ఇలా బయటకు వచ్చేసాను. ఇప్పుడు పాపది స్కూల్ బస్ వస్తుంది. ఇక్కడ శ్రీ ముత్యాలమ్మ తల్లి అని ఉంటుంది, ఇక్కడ ఎక్కిస్తాను పాపని, బస్సు ఇక్కడ ఎక్కిస్తాను. మార్నింగ్ 8:30కి వస్తాను అనమాట. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ తనకి. ఈ వీడియో ఇక నేను అప్పుడు తీసింది అనమాట. పాపది స్కూల్ నుంచి వచ్చేసింది, ఇంటికి తీసుకొచ్చేసాను. ఇక బాబుని మ్యాట్లో వేసి పడుకోబెట్టేస్తాను. ఇప్పుడు తనకి వచ్చింది కాబట్టి తనకి పాలు లేకపోతే స్నాక్స్ పెట్టిస్తాను. ఇక పిల్లలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు స్నాక్స్ ప్రిపరేషను, ఇంకా
వాళ్ళొచ్చాక ఏం పెట్టాలి, మనం వంట ఏం చేయాలి అనే ఆలోచన లేకోకుండా నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. అంటే ఒక ప్రిపరేషన్ అనేది నాకు ముందే వచ్చేస్తదనమాట. డైలీ అంతే ఏదో ఒకవేళ అన్‌ఈజీగా ఉంటే ఆ రోజు ఇగ ప్రిపేర్ అవ్వకుండా ఇగ అప్పటికప్పుడు చేసుకుంటే చాలా లేట్ అయిపోద్దనమాట. చాలా అంటే రోజు ఒక టైంకి చేసుకునే దాన్ని ఆ రోజు కొద్దిగా లేట్ అయిందనుకోండి, ఇక నాకు చాలా ఇంకా కొద్దిగా బద్ధకం అనిపిస్తదనమాట. పాపకి హోంవర్క్ ఇచ్చారు. దాన్ని చేపించమని చెప్తే చేపిస్తున్నాను. చెప్పాను కదా! ఇది హాఫ్ డే స్కూల్స్ అప్పటిదనమాట. లాస్ట్ 4 డేస్ కిందనమాట. సో, ఇక్కడైతే పాపకు హోంవర్క్ చేపిస్తున్నాను. మనం పిల్లల్ని దగ్గరుండి చేపించాలి. అది ఆవలిస్తుందనమాట. నిద్రొస్తుంది. ఇక ఇదొక్కటి చేసేస్తే అయిపోతది. ఇది చేసేయని దాన్ని కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను. తనేమో మీద కూర్చొని చేస్తానని చెప్తుంది. సో, అందుకే ఇక్కడ మీద కూర్చోబెట్టుకొని చేపిస్తున్నాను. నేనైతే పిల్లలతో నాకు పాపనైతే ఇప్పటికి నేను ఎత్తుకుంటా ఉంటాను. పాపతో నా బాండింగ్ అయితే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చూసుకున్న దాన్ని బట్టే పెద్దయ్యాక వాళ్ళు మనల్ని చూసుకుంటారు. మనం ఏమాత్రం వాళ్ళని పక్కన పెట్టేసి మనదేందో మనం చూసుకుంటా ఉంటే ఇక వాళ్ళు అంతే తయారవుతారనమాట. సో, నా మాట నచ్చిన వీడియో నచ్చిందని లైక్ చేసి వెళ్ళండి. థాంక్స్ ఫర్ వాచింగ్.